చలి కళ్ళై మెరిసెలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వివేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీడే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయలే హలో హాయ్ నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నట్టింట్లో లక్ష్మీదేవి నడయాడితే అష్టైశ్వర్యాలకే కాదు సుఖ సంతోషాలకు కూడా లోటుండదు అలాగే మన ఈ వేదికపై లక్ష్ములు అడుగు పెట్టగానే అల్లరికి ఆనకట్ట ఉండదు వాళ్ళ హంగామాకి హద్దే ఉండదు మరి అలాంటి హద్దులని హంగామాలో ఎంజాయ్ చేయడానికి మీరు నేను రెడీ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ పిలిచేద్దాం ఇవాళ మన లక్ష్ముల్ని లక్ష్ములు స్వాగతం Get on the floor, sala, let's give me a room, sala. Give me a move to the groove, what I call sala. Get on the floor, sala, let's give me a room, sala. Give me a move to the groove, what I call. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాపెడా ఎగాదిగా ఎవున్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా సన ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా సన ఊగిపోతా ఇండియా హలో ఆడపడుచులు హాయ్ వెల్కమ్ టు ద షో Thank you. రోజు మీరు టీవీ ముందు చూస్తూ ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్ళ మీరు చేస్తూ మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి ముందు నాకు మీ నేమ్స్ చెప్పేసేయండి నీ పేరు భానుప్రియ. ఏం చేస్తుంటావు నువ్వు నేను ఆర్టిస్ట్. అవునా ఓ ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ చేస్తాను. ఓకే ఆల్ ద బెస్ట్ భానుప్రియ కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది ఓకే బాగా ఆడు ఓకే థ్యాంక్ యూ. హలో హాయ్ అక్క. హాయ్ ఎలా ఉన్నావు బాగున్నానక్క. నా పేరు ఉషశ్రీ. చెప్పు ఉషా ఏంటి సంగతులు అక్క మూవీస్ రిలీజ్ కి ఉన్నాయి. దేనికైనా రెడీ క్యారెక్టర్ బాగా బాగా పాపులర్ అయింది. అవును. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఉషా నీకు కూడా హాయ్ నీ పేరు రూపాదేవి. రూపా ఏం చేస్తున్నావు రూపా నువ్వు నేను ప్రెసెంట్ ఎంఎస్సీ చేస్తున్నాను. ఓకే చెప్పు నీ హాబీస్ ఏంటి ప్లేయింగ్ షటిల్. షటిల్ ఈ మధ్య పార్టిసిపెంట్స్ బాగా తెలివి మీరిపోయారండి పాటలు అంటే పాట పాడమంటున్నావు డాన్స్ అంటే డాన్స్ చేసేయమంటున్నావు బ్యాడ్మింటన్ షెట్లు ఇలాంటివంటే ఇక్కడ ఇప్పుడు కోర్ట్ తయారు చేసి ఆడించలేం కదా అందుకని వెతుక్కుని మరీ చెప్తున్నారు అలాంటివి ఏం పర్లేదు నిన్ను ఎలా వాడుకోవాలో మా గేమ్ రౌండ్ లో బాగా తెలుసు అక్కడ యూజ్ చేసుకుంటాం ఆల్ ది బెస్ట్ రూపా థ్యాంక్ యూ. అండ్ హాయ్ హాయ్. నీ పేరు నా పేరు శ్వేత. నువ్వేం చేస్తున్నావు శ్వేత నేను ఫ్యాషన్ డిజైనర్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్ మంచి గిఫ్ట్ గెలుచుకో థ్యాంక్ యూ. సో ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము ఓకే గిఫ్ట్ ప్లీజ్ ఓకేనా మొదలు పెట్టేద్దాము ఫస్ట్ రౌండ్ బట్ అందుకంటే ముందు నువ్వు ఇందాక నగలు వేసుకుని వచ్చావు కదా చక్కగా వడ్డాణాలు హారాలు నేను చూస్తుంటే నాకు ఒక ఆడవాళ్ళ మెంటాలిటీ గుర్తొస్తుంది ఏంటి తెలుసా జనరల్ గా మనకి ఎన్ని నగలున్నా పక్కన వాళ్ళు ఎవరైనా ఒక మంచి నగ కొనుక్కున్నారన్నా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా కొనేసుకున్నారు మన దగ్గర 41 ఇంచెస్ టీవీ ఉంటే వాళ్ళ దగ్గర 56 ఇంచెస్ టీవీ ఉందంట ఇలా తెగ తిక్కుంటూ ఉంటాం కదా అది జనరల్ అంటే నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా అందరికి అలా అనిపిస్తుందా నాకు తెలుసుకోవాలండి ఎపిసోడ్ లో అందరికీ అక్క ఇప్పుడు అలాగే ఉంటుంది. ఒక చిన్న చెవు జుంక కూడా అరే ఎంత బాగుంది ఆ స్టోన్ ఇట్ వచ్చింటే నాకు ఉంటే ఎంత బాగుంది అబ్బా. యూజువల్లీ ఐ ఫీల్ లైక్ దట్. బై డిఫాల్ట్ ఆడవాళ్ళని బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు కొన్ని క్వాలిటీస్ పెట్టేశాడు లిస్ట్ అవుట్ చేసేసారు మొత్తం ఇలా ఉండాలమ్మా మీరు కిందికి వెళ్ళిన తర్వాత. అవునవును కానీ నిజం మాట్లాడుకోవాలంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండడం చాలా ముఖ్యం జీవితం మీద కొంచెం ఆశ ఉంటుంది
అబ్బాయిలు ఉంటారు, ఏది ఉండదు, ఎవడు ఎలా పోయినా వాళ్ళకి సంబంధం లేదు అసలు. కానీ వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు. అమ్మాయిలే అన్ని విషయాల్లో బెస్ట్. ఏమంటారు? అవును. ఒకసారి చెప్పండి ఆడవాళ్ళు బెస్ట్. ఎస్, మొదలు పెట్టేద్దాం ఇవాళ మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. ముందుగా పిలిచేద్దాం భానుప్రియాని. భాను వచ్చేసేద్దాం. భానుప్రియ చెప్పు, నువ్వేం చేస్తావు అదృష్టలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి? నేను డైలాగ్ చెప్తావా? చెప్పు, ఏం డైలాగ్ చెప్తావు? తనకి చెప్తాను. తనకి చెప్తావా? చెప్పు. స్వామి నదికి పోలేదా? ఎలా చెప్తావా? నేను అప్పుడు మధ్యలో ఎంటర్ అవుతా గౌతముడు లాగా. నీకు మా ఇద్దరి మధ్యలో ఏంటి పని? నువ్వు నదికి వెళ్ళావని నేను వచ్చా అంటే వెళ్ళి అట్లా వేసుకొని వస్తాం అబ్బా. అక్కడే కూర్చుంటా అని చెప్పు గంటలు గంటలు. నువ్వు వెళ్ళి బాగా స్నానం చేసి ఒళ్ళు తోముకుంటారా, అన్ని తోముకుంటారా, నేను ఇక్కడే కూర్చుంటాను నీతో కలిసి. ఇక్కడికి టాపిక్ ఆపండి, నువ్వు గేమ్ ఆడబ్బా. వెయ్యి ఫస్ట్ బాల్. ఓకే, ఏమీ పాయింట్లు రాలేదు. అప్పుడప్పుడు అయితే ఉంటాయి జీవితంలో ఇలాంటివన్నీ. 10 + 10 ఎంతమ్మా? 20 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. 20 పాయింట్స్ తో అసలు ఎంత టార్గెట్ సెట్ చేసిందో మన భానుప్రియ. ఈ టార్గెట్ అసలు ఉష ఎలా క్రాస్ చేస్తుందా అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను. పిలిచేద్దాం ఉషని. ఉషదా, ఉష నువ్వేం చేస్తున్నావు చెప్పు. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఓట్ చేయండి. లక్ష్మీ రావే మా ఇంటికి, నేనే విన్నర్ అవ్వాలి ప్లీజా. ఫస్ట్ బాల్. No points. Yes, 80 points. నీ పెర్ఫార్మెన్స్ కి మెచ్చి మా అదృష్ట లక్ష్మి ఇచ్చింది నీకు 150 పాయింట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అదృష్ట లక్ష్మి ఆడబోతున్నావు రూపా. నువ్వే వచ్చేసాయి. నువ్వెంత స్కోర్ చేస్తావు చూద్దాం. రూపా 150 పాయింట్స్ సెట్ చేసింది ఉష. దాన్ని నువ్వు దాటితేనే నువ్వు రౌండ్ టాపర్ అవుతావు. మరి నువ్వు ఆడే ముందు ఏమన్నా చేస్తావా? నేను పొడుపు కదా చెప్తాను. చూసావా అదృష్ట లక్ష్మి, నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం నన్ను క్వశ్చన్ అడిగి చంపుతున్నారు అందరూ. ఇట్స్ ఓకే, అడుగమ్మా అడుగు. నూతిలో పాము నున్నటి పాము. నాలుక కరెక్టేనా? సూపర్ సూపర్. ఆడు ఫస్ట్ బాల్. points. Good. ఎక్కడో మాడుతున్న వాసన వస్తుంది కొంచెం నాకు. వెయిట్. వెనక్కి వెళ్ళి కూడా బాల్స్ పడుతున్నాయి. 100 + 20 + 10 30 130 పాయింట్స్. థ్యాంక్ యూ. శ్వేత, ఇక నువ్వు ఒక్కదానివే మిగిలేవు. వచ్చేసేయి.
శ్వేత ఆల్ ద బెస్ట్. నువ్వేం చేస్తావు? జోక్ చెప్తావా లేకపోతే పాట పాడతావా? ఇప్పాలి పొడుపు కదా. ఓ పొడుపు కదా విప్పాలా? సిడి ఎప్పుడు కనిపెట్టారు? AB కనిపెట్టిన తర్వాత. కరెక్టేనా? కరెక్టేనా? క్రికెట్ లో రాయేస్తే అప్పుడప్పుడు ఇలా తగిలేస్తూ ఉంటాయి తెలుసా? సూపర్ అబ్బా. వేసే ఫస్ట్ బాల్. యాక్చువల్ నువ్వు వేసిన స్పీడ్ కరెక్టే కానీ డైరెక్షన్ రాంగ్. సెంటర్ లో వేయి. $10 points. పాపం ఇద్దరు ముగ్గురు ఏడుస్తున్నారు. నువ్వు విన్ అయ్యావు. నిన్ను చూసి ముగ్గురు చూడు మొహాలు ఎలా పెట్టుకున్నారు పాపం. దగ్గరకు వచ్చి కూడా ఓడిపోయారు. 110 పాయింట్స్ నీకు. కంగ్రాట్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 150 పాయింట్స్ తో నువ్వే రౌండ్ టాపర్ ఉషా. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. ఉషా చెప్పు నీకు ఏ గిఫ్ట్ కావాలి? కుక్కర్. ఎలక్ట్రిక్ కుక్కరా? ఓకే. నెక్స్ట్ 130 పాయింట్స్ తో నువ్వే ఉన్నావు రూపా. నీకేం కావాలి చెప్పు? బీటర్. ఎలక్ట్రిక్ బీటర్. ఓకే. 110 పాయింట్స్ తో నెక్స్ట్ లీడ్ లో ఉంది శ్వేత. శ్వేత నీకేం కావాలి చెప్పు? కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే. నీకేం కావాలి? పాన్స్ ఉన్నాయి కదా. రెడ్ కలర్ నాన్ స్టిక్ పాన్స్. ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసేసుకున్నాము. మరి అల్లరి పిల్లల్లో ఒక పిల్ల అందరినీ తొక్కేసి రౌండ్ టాపర్ అయిపోయింది. ఉషా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. పంచాక్షరి రౌండ్ మొదలు పెట్టేద్దాము ఉషాతో. ఫస్ట్ రౌండ్ టాపర్ కాబట్టి ఉషా నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. పిల్లల మీద తల్లులకు సాధారణంగా ఏ ఏ సందర్భాల్లో కోపం వస్తుంది? యాజ్ ఇట్ ఈస్ మీ మమ్మీ రోజు నేను తిడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ నువ్వు చెప్పేసి సరిపోతుంది. పిల్లల మీద తల్లులకు ఏ విషయంలో కోపం వస్తుంటుంది? టాప్ 3 ఆన్సర్స్ చెప్పాలి. స్టార్ట్. చెప్పిన మాట వినకపోతే. చెప్పిన మాట వినకపోతే ఉందా? ఉంది. గుడ్. ఇంకా చేయొద్దన్న పని చేస్తే అదంతా వద్దు అన్న పని చేస్తే అంటే చెప్పిన మాట వినకపోవడమే అది. ఇంకా మమ్మీ దేనికి తిడతావా నన్ను? నువ్వు వేసే తింగర వేషాలన్నీ ఒకసారి గుర్తించుకో. స్కూల్కి వెళ్ళకపోతే ఉందా? ఓకే ఉంది. నెక్స్ట్. కంప్లైంట్స్ వస్తాయి కదా ఇంట్లో, స్కూల్కి వెళ్ళి అలా చేయొద్దని ఎక్కువగా చేస్తుంటే కంప్లైంట్స్ వస్తుంటే. ఓకే. గొడవలు పడితే. ఇంకా 2 ఆన్సర్స్ చెప్పాలి. 6 సెకండ్స్ ఉంది. ఫాస్ట్. మా కొంచెం పైకి రామ్మా ప్లీజ్. 2 1 టైం అప్. ఓన్లీ 3 చెప్పావు. ఆ 3 కూడా 2 నేను క్లూలు ఇచ్చాను. థ్యాంక్స్ అక్క. అసలు నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇంత ఈజీ క్వశ్చన్ కూడా చెప్పకపోతే ఎలా? హోంవర్క్ చేయకపోతే. అంటే నేను స్కూల్ అన్నాను కదా అందుకే హోంవర్క్ ఉండదేమో అని. స్కూల్లో హోంవర్క్ ఎందుకు ఉండదు? అక్క దీని స్కూల్కి వెళ్ళలేదక్క. సరే ఇంకో ఆన్సర్ చూద్దాం. పరీక్షలో ఫెయిల్ అయితే. ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యావా? అవ్వలేదు కాబట్టి నువ్వు కంపల్సరీ తన్నులు తినే ఉంటావు.
ఇంతకీ నువ్వు స్కూల్ కి వెళ్ళావా వెళ్ళలేదా? వెళ్ళలేదు నాకు తెలుసు. సరే ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు చెప్పు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అంటే 10th పాస్ అయ్యే ఉంటది. అలా స్కూల్ కి వెళ్ళే ఉంటుంది. ఓకే ఎనీవే 300 పాయింట్స్ నీకు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడ్ లో రూపా నువ్వే ఉన్నావు. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Okay. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. దేవాలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పులు వేసుకోకుండా వెళ్ళడం. చెప్పులు వేసుకోకూడదు, పాదరక్షలు ధరించకూడదు. ఉందా? ఓకే ఉంది. ఇంకా మొబైల్ ఫోన్స్ మాట్లాడకూడదు. ఉందా? ఓకే. అండ్ ఇంకేం పాటించాలి మన నియమాలు? ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మాట్లాడకూడదు. పక్క వాళ్ళతో మాట్లాడకుండా దేవుడి మీద ధ్యాస ఉంచాలి. ఓకే ఉంది. నెక్స్ట్ ఇంకా టైం చూసుకో. ఓన్లీ 5 seconds. ఇంకొకటి చెప్పు. టైం అప్. నువ్వు కూడా సేమ్ 3 చెప్పావు. మిస్ చేసిన 2 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే. కాళ్ళు కడుక్కోవడం. ఫస్ట్ కాళ్ళు కడుక్కుని కానీ లోపలికి వెళ్ళాం కదా. అవును. చెప్పులు విడిచాక వెంటనే కాళ్ళు కడుక్కుంటాం కదా. నెక్స్ట్ క్యూ పద్ధతి పాటించడం దర్శనానికి వెళ్ళేటప్పుడు. ఓకే ఈ 2 మిస్ చేసావు. మొత్తానికి 300 పాయింట్స్ నీకు కూడా. సూపర్. నెక్స్ట్ ఇక నువ్వే ఉన్నావు. శ్వేత నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. శ్వేత క్వశ్చన్ ఏంటి? చేతి నిండా డబ్బు ఉంటే అమ్మాయిలు ఏం చేస్తారు? సూపర్ క్వశ్చన్. స్టార్ట్. షాపింగ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా? ఏమేమి కొంటారు షాపింగ్ అంటే? జ్యువెలరీ కొంటారు, నగలు కొంటారు. ఓకే నగలు కొంటారు. ఉంది. ఇంకా శారీస్, చీరలు కొనుక్కుంటారు. ఉందా? ఉంది. ఇంకేం పెడతాం చెప్పు. నీకు గనక బోల్డ్ డబ్బులు ఇస్తే ఏం చేస్తావు? హౌస్ కొంటాను. హౌసా? అబ్బో చాలా పొదుపరిగా ఆలోచిస్తున్నావు. హౌస్ మనం ఎందుకు కొంటాం చెప్పు? మనల్ని కట్టుకున్నోడు కొంటాడు కానీ. నగలు కొంటాను. టైం అయిపోతుంది. మేకప్ సామాన్లు కొనవా? చెప్పులు కొనుక్కోవా? యాక్సెసరీస్. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో. ఇది ఫస్ట్ చేస్తాం. హోటళ్లలో తింటాం. ముందు డబ్బులు ఉండగానే మంచి స్టార్ హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసి కూర్చుని బాగా లెవెల్ వేస్తాం ముందు బాగా కదా. సో ఇది నెక్స్ట్. హ్యాండ్ బ్యాగ్స్ కొంటారు. ఎక్కువ అమ్మాయిలు కొనేవి ఇదే. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, మేకప్లు, మ్యాచింగ్ డ్రెస్ ఒక్కొక్కటి కావాలి కదా. అండ్ ఇంకా కాస్మెటిక్స్. ఓకే సో నువ్వు 2 చెప్పావు. 200 పాయింట్స్ మీద. సరే చూద్దాం ఇక నువ్వు ఎలా ఆడతావో. భానుప్రియ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఏ సందర్భాల్లో ప్రమాణం చేస్తారు? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. ఎవరైనా ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి తొందరగా వస్తావా అంటే వస్తాను ప్రామిస్ అని చెప్తారు. ఒట్టేసి చెప్పు అంటే ఒట్టేసి చెప్తారు. ఇంటికి త్వరగా రావడంలో లేదు. కామన్ గా ఆలోచించు. నువ్వు చాలా కొంచెం ఎటో వెళ్తున్నావు సైడ్ ట్రాక్ లో. అఫీషియల్ గా చాలా ఉంటాయి కదా. ఆలోచించు. 20 seconds ఉంది. అసలు గుర్తుకు రావట్లేదు. నువ్వు ఎప్పుడు ఎవరితో ఒట్టేయించుకోలేదా? నువ్వు ఎప్పుడు ఎవరికి ఒట్టేయలేదా? గుడ్ గర్ల్. బాను ఈజ్ ఎ గుడ్ గర్ల్. 8 6 ఆలోచించు. 4 మైండ్ ఏమీ తగ్గట్లేదు. ఓకే ఇంకెవరు చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పు రూపా. మ్యారేజెస్ లో ఎగ్జాక్ట్లీ పెళ్లిళ్లలో ప్రమాణాలు చేస్తారు ఎక్కువ. ఉందా? ఉంది. ఇంకా చూద్దాం. కోర్టులో పదవి స్వీకరించినప్పుడు స్కూల్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లెడ్జ్. పోలీసులు ప్రమాణాలు ఏం చేస్తారు? అందరికి సెక్యూరిటీ ఇస్తాననేసి చేస్తారు. సో ఎనీవే ఏ పాయింట్స్ రాలేదు నీకు. 0 నో ప్రాబ్లం. ఈ రౌండ్ కి అయితే ఇద్దరికి టై పడింది, ఉషా అండ్ రూపా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు రౌండ్ టాపర్ చూడాలి మనం. ఇందులో 2-3 నెంబర్స్ ఉన్నాయి. బాను ఒక నెంబర్ ఫిక్స్ చేస్తుంది. ఎవరి నెంబర్ వస్తే వాళ్లే విన్నాం. ఓకే రూపా.
నేను ఒప్పుకోనండి. అసలు ఎలా జరుగుతుంది ఇలా? హౌ ఇట్ కుడ్ హ్యాపెన్ దిస్ వే? నో, ఐ డోంట్ అగ్రీ. వై? అసలు ఎలా ఇచ్చేస్తారు ఇలా నీకు? మళ్ళీ నువ్వేనా? క్యూట్. ఓ మై గాడ్, థాంక్యూ సో మచ్. హౌ స్వీట్ ఆఫ్ యు గైస్. మళ్ళీ ఉషా రౌండ్ టాప్. ఓకే, వావ్. సరే గిఫ్ట్ తీసుకో. సో హ్యాపీ. గిఫ్ట్ ప్లీజ్ తీసుకో. మళ్ళీ ఇంకో గిఫ్ట్. బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే. అండ్ నెక్స్ట్ రూపా, నీకేం కావాలి? కిందవి. వెండి కుంకుమ. వెండి కుంకుమ భరణ, మంచి గిఫ్ట్. నెక్స్ట్ నువ్వే శ్వేత. టేబుల్ మీద. టేబుల్ మేట్. ఓకే. నీకేం కావాలి భానుప్రియ? బాత్రియా. బాత్ సెటప్. ఓకే. సెకండ్ రౌండ్ పూర్తి చేసేసుకుందాము. సెకండ్ రౌండ్ లో కూడా ఉషానే టాపర్ గా కంటిన్యూ అవుతోంది. మరి ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బ్యాటరీ ప్లేక్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న నలుగురు లక్ష్ములతో ఇవాళ నేను ఆట ఆడుతున్నాను. 2 రౌండ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన దంశరాజ్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాం, మన ఉషతో. దా ఉష. మీకు ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి, లేదంటే -10 పాయింట్స్ అవుతాయి. ఓకే? కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్ ఇస్తా. జా చెయ్యి. స్టార్ట్. చాలా ఈజీ. కోడికూర. కోడికూర కరెక్టా? ఎస్. ఓకే. భానుప్రియ 40 పాయింట్లు నీకు, అండ్ నీకు 60 పాయింట్స్. ఓ థ్యాంక్ యూ. నువ్వు కోడి కూర తీసుకొచ్చి చిల్లుగారని మర్చిపోతే ఎలా? అది పెట్టలేదు అక్క. ఈ నెక్స్ట్ ఎవరికైనా ఉందేమో చూద్దాం. లేకపోతే నేను వండి తీసుకుని వచ్చేదా? తీసుకురా, నేను ఇక్కడే ఉంటా. నెక్స్ట్ నువ్వు రూపా. దా. ఓకే స్టార్ట్. ఓకే శ్వేత. టీ పోస్తారు, థర్మస్. వాటర్ బాటిల్. వాటర్ బాటిలా? ఓకే, -10 పాయింట్స్ శ్వేత. సారీ. ఓకే చెప్పు. టిఫిన్ బాక్స్. టిఫిన్ బాక్స్. లంచ్ బాక్స్. ఇంకేంటి? క్యారేజ్. నీ బాక్స్ బద్దలైంది. -10 చెయ్యి. ఓకే భానుప్రియ చెప్పు. డబ్బా, పచ్చడి డబ్బా. రాంగ్ ఆన్సర్. -10 భానుప్రియ. ఓకే, మీకు ఎవరికి రావట్లేదా? సరే చూద్దాం, నేను ట్రై చేస్తాను. చెయ్యి. జాడి. డబ్బా, బాక్స్.
ఏ ఆకాశంలోంచి ఏం తీస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. కబోర్డ్. ఓకే అర్థమైంది. కబోర్డా? కబోర్డ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం పసుపు అన్ని తీసి పోపు డబ్బా. ఓ నామా, పోపు డబ్బా. డబ్బా అది వాళ్ళు మొత్తం పోపు వేగినట్టు వేగిపోయారు. టప 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 మరి మొత్తం పాయింట్లన్నీ పోయాయి వాళ్ళకి. ఎనీవే 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ అక్క. ఎవరికి ఏం పాయింట్స్ రాలేదు ఇందులో. నెక్స్ట్ శ్వేత నువ్వే ఆడాలి రా. ఓకే ఊతున్నావా? ఓకే రూపా. శంఖం. కరెక్టా? నీకు 40 పాయింట్స్ రూపా. థ్యాంక్ యూ. నెక్స్ట్ భానుప్రియ నువ్వే వచ్చేసి. శ్వేత. టూత్ పేస్ట్. పేస్ట్ కరెక్టా? టూత్ పేస్ట్. టూత్ పేస్ట్. ఓకే 40 పాయింట్స్ శ్వేత నీకు అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్స్. పాయింట్లు పోగొట్టుకోకూడదు అని చెప్పి ఏమీ ఆడకుండా మిగతా వాళ్ళు గెలుచుకోవడానికి ఫుల్ ఛాన్స్ ఇచ్చావు షాను ఈ రౌండ్ లో. సో రౌండ్ టాప్ 100 పాయింట్స్ తో రూపా. కంగ్రాచులేషన్ రూపా. నీ గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు రూపా నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఇందాక రౌండ్ లో నువ్వు గెలుచుకోవాలనుకున్న గిఫ్ట్ ఏదైతే ఉందో అది నీకు దక్కనివ్వకుండా ఉషా ఆపేసింది. ఈసారి నేను ఆపే వాళ్ళు ఎవరు లేరు. చెప్పు నీకేం కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే నెక్స్ట్ 90 పాయింట్స్ తో నువ్వే లీడ్ లో ఉన్నావు భానుప్రియ. చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే శ్వేత నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్టా? ఓకే చెప్పు. లీస్ట్ స్కోర్ లో ఉన్న ఉషా ఏం కావాలనుకుంటుందో చూద్దాం. చెప్పు ఉషా. సెట్. నాన్ స్టిక్ సెట్ బ్లాక్ కలర్. ఓకే థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి చక్కగా రిలాక్సింగ్ గా నెక్స్ట్ టెన్షన్ గేమింగ్ రౌండ్ ఆడే ముందు అందరం కలిసి సరదాగా 4 స్టెప్పులు వేద్దాం. ఏమంటారు? ఈ డాన్స్ తర్వాత ట్రైన్ వక్కు పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. మొదలు పెట్టేద్దాం ఇవాళ మన షోలోని 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో లక్ష్యం చేరుకోవే లక్ష్మి ఆడాలంటే ముందు మీ స్కోర్లు మీకు తెలియాలి. ఎందుకంటే టోటల్ గా బెట్టింగ్ రౌండ్ కాబట్టి ముందు మీ స్కోర్స్ చెప్పేస్తాను ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు. సో ఇందులో మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో గేమ్ ఆడతారు. ఎవరు ఏ గేమ్ ఆడతారో ఈ డబ్బాలో స్లిప్స్ ఉన్నాయి 1 2 3 4 అని మీరే సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారా అందరూ మీ నెంబర్స్? ఎవరికి చెప్పొద్దు. ఓకే ముందుగా గేమ్ ఏంటో చూసేద్దాము. ఇవాళ మన రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ప్లీజ్.
వచ్చింది నెంబర్ 1 శ్వేత. రా శ్వేత, గ్లాసెస్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అలా 2 టవర్స్ చేయాలి నువ్వు అంతే. 60 సెకండ్స్ టైం లిమిట్ లో. ఓకేనా? ఈ టేబుల్ మీద ఒకటి, ఈ టేబుల్ మీద ఒకటి. ఓకేనా? ఓకే. నీ దగ్గర ఉన్న స్కోర్ ఎంత ఇప్పుడు? 390 అండి. 390 ఉంది నీ దగ్గర. చెప్పు, ఎవరి మీద ఎంత ఎంత బెట్ చేస్తావు? 150, 100. 150 ఎవరి మీద? రూపా. రూపా మీద 150. 100 ఉషా. 250 పెడతావా? నీ దగ్గర 390 ఉన్నాయి కదా, 350 దాకా పెట్టుకోవచ్చు నువ్వు. పోనీ నీకు 40 పాయింట్లు ఉంచుకుందాం అనుకున్నా. వద్దులే అక్క, ఏదో డిసిషన్ తీసుకుంది కదా నువ్వు. మరి అలా కాదు అంటే పాపం అందరికీ ఫేవర్ చేయాలి కదా, అంతే కదా? ఓకే ఓకే. సో నేను చెప్పాల్సింది చెప్తున్నా. 150, 150. 150, 150, 300. సరే, ఓకే ఫైన్. సో నువ్వు కానీ టాస్క్ చేయలేకపోతే 300 పాయింట్స్ అక్కడ వెళ్ళిపోతాయి. ఓకే. సో జాగ్రత్తగా ఆడు. ఓకేనా? వెళ్ళు. నేను స్టార్ట్ అని చెప్తాను, అప్పుడు స్టార్ట్. రెడీ శ్వేత? 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. స్టార్ట్. ఫైవ్ గ్లాసెస్ పెట్టాలి. ఓకే. ఇంకో టవర్ ఆ టేబుల్ మీద. లాస్ట్ 10 seconds. వదిలే. సూపర్, కంప్లీట్ చేసేసావు నీ టాస్క్. వచ్చేసి మొత్తానికి టాస్క్ ఫినిష్ చేసావు. సో లాస్ట్ ఇంకొక 3 seconds ఉందనగా ఆ టవర్ ఊగింది. అవును. ఎక్కడ పడిపోతుందో, టాస్క్ ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను, బట్ ఫైనల్లీ ఇప్పటికీ అది పడిపోకుండా అలానే ఉంది. గుడ్, సూపర్ గాడు. థ్యాంక్ యూ. నువ్వు బెట్ చేసిన పాయింట్స్ నీ స్కోర్ లోకి యాడ్ అయిపోయాయి. 300 కూడా. ఇప్పుడు నీ స్కోర్ 690 పాయింట్స్. థ్యాంక్ యూ. చూసేద్దాం ఈ రౌండ్ లో సెకండ్ గేమ్. ఇక్కడికి వచ్చింది గేమ్ నెంబర్ 2. నేను ఉషా. రా ఉషా, ఎన్ని పాయింట్లు ఉన్నాయి నీ దగ్గర చెప్పు? 500 ఉండింది నా దగ్గర. 150 మైనస్ అయింది. సో 350 ఉన్నాయి. నువ్వు నా మాటని 350 పెట్టేసి. అంత ఈజీ గేమ్. గేమ్ ఏంటి తెలుసా? 60 సెకండ్స్ ఈ బెలూన్స్ కింద పడకుండా గాల్లో ఉంచాలి, అంతే. అంతేనా? అంతే. ఓకే. చెప్పు, బెట్టింగ్ ఎంత పెడతావు? చెప్పాగా అక్క ఇంకా 350 అని. 200, 150 పెట్టుకో. ఓకే. అయితే 200 వచ్చేసి శ్వేత, 150 వచ్చేసి రూపా. ఓకే, స్టార్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా ఆడు. ఇంకా చాలా టైం నువ్వు బ్యాలెన్స్ చేయాలి రెండింటిని కింద పడకుండా. చూసుకో చూసుకో. అమ్మా, నేను ఎల్లెలకలు పడేటట్టున్నా. వాటికేమో కానీ నీకు మాత్రం ఉంది కదా గాల్లో తేలినట్టుంది. పెట్టు పైకి. 25 సెకండ్స్ మేనేజ్ చేయి. అమ్మ అమ్మే. జాగ్రత్త జాగ్రత్త, దూరం వేసుకోకు. ఇంకా 7 సెకండ్స్ అంతే. 3, 2, 1. సూపర్. మొత్తానికి నువ్వు బెట్ చేసిన 350 పాయింట్స్ నీకు వచ్చేసాయి. ఇప్పుడు నీ స్కోర్ 350 ప్లస్ 350 700. థ్యాంక్ యూ. చక్కగా రిలాక్సింగ్ గా నెక్స్ట్ టెన్షన్ గేమింగ్ గ్రౌండ్ ఆడే ముందు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బ్యాటరీ ప్లేక్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. చంద్రుడివే రిప్పున నీలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే
చూద్దాం మీ రౌండ్ లోని మూడో గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీగా ఉంది. చాలా ఈజీ గేమ్. ఎవరికి వచ్చిందో కానీ భలే అదృష్టవంతులు. నువ్వేనా భానుప్రియ? దా. ఎంత ఉన్నాయి భానుప్రియ మన దగ్గర పాయింట్లు? 110 ఉన్నాయి కదా. 100 పెట్టేసాయి. హై స్కోర్ ఎవరన్నా చూసుకుని వాళ్ళ మీద పెట్టేసాయి. గేమ్ ఏంటంటే నోట్తో ఆ బిస్కెట్స్ ఉన్నాయి కదా తెంపి ఇందులో వేయాలి బౌల్లో. సో మొత్తం 10 నువ్వు తెంపి ఇందులో వేయాలి బౌల్లో. ఓకేనా? ఎవరి మీద పెడతావు 100 పాయింట్స్? ఎవరి దగ్గర ఉన్నాయి ఎక్కువ స్కోర్? హలో 700 పాయింట్స్ తో ఉంది ఉషా. 100 పాయింట్స్ ఆన్ ఉషా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పటి వరకు చికెన్ లెగ్ పీస్లు మాత్రమే ఇలా పీక్కుని తింటారని నేను అనుకున్నాను, కానీ బిస్కెట్లు కూడా ఇలా పీక్కుని తినొచ్చు అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నీ 100 పాయింట్లు పోతే పోనీలేను, మరి అసలు ఆ మొహం చూడు, ఇచ్చే 100 పాయింట్లకి ఎంత బిల్డప్ ఇస్తుందో. నువ్వు పరువు తీస్తున్నావు అంటే అలా ఎలా తీసినా అని చూస్తున్నా నేను. నీకు అలా అనిపించింది? నోటితో కవర్ చేసుకో, ఆగండి. ఇంకా నువ్వు 5 తీయాలి. 15 సెకండ్స్ ఉన్నాయి అంతే. ఇంకా 8 సెకండ్స్ ఉన్నాయి. టైమ్ అప్. దా. ఫస్ట్ 4 బిస్కెట్స్ 15 సెకండ్లో తీసేసావు నువ్వు. ఎందుకు తర్వాత అంత టైం పట్టే? అవి ముక్కలు వస్తున్నాయి. ముక్కలు అయితే మాత్రం ఏమని చెప్పే కదా నీకు. సో ఫైనల్లీ 100 పాయింట్లు కూడా గెలుచుకోలేకపోయావు. ఇవాళ అదృష్టం లక్ష్మీ రావే మా ఇంటికి రూపంలో నీ తలుపు తట్టిన దురదృష్టం నీ కిచెన్ రూమ్ లో సెట్ అయిపోయింది. అలా నేనేం చేయలేదు దాన్ని. ఓకే, నేను మాక్సిమం ట్రై చేశాను నీకు ఇవాళ పాయింట్లు ఇప్పిద్దామని. ఎనీవే ఉన్న 100 కూడా పోయి 10 పాయింట్స్ మిగిలాయి. 100 పాయింట్లు దానికి ఇచ్చావు. ఓకే వెళ్ళు. రూపా, ఇప్పుడు నువ్వు 4th గేమ్ ఆడావనుకో రూపా, నువ్వు 200 బెట్ చేసినా నువ్వు ఆ 200 గెలిచినా 400 వస్తాయి నీకు. అప్పుడు తన దగ్గర ఉన్న దాంట్లో 200 పోయినా కూడా 600 ఉంటది. సో ఎలాగో ఎటు చూసినా విన్నింగ్ పొజిషన్ లో ఉషానే ఉంది. సో మనం గేమ్ ఆడి ఇంకా వేస్ట్ కదా. ఓకేనా? సో విన్నర్ అనౌన్స్ చేసేద్దాము. ఈ రౌడీ పిల్ల ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. కంగ్రాచులేషన్స్ ఉషా. ఉషా నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఉషా. విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి అష్టలక్ష్మి కలసం కావాలా, ఎల్సిడి టీవీ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా? అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇంకా హ్యాపీ అయిపోవచ్చు. ఇంకా నువ్వు బోల్డ్ అంత బంగారం గెలుచుకోవచ్చు, 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవచ్చు. బట్ అది గెలుచుకోవాలంటే బంగారు లక్ష్మి రౌండ్ ఆడాలి. విజయలక్ష్మి మనతో పాటు ఉంది. మరి విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవుతుందా లేదా ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడడానికి నువ్వు అర్హురాలివి. లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. ఓకేనా? గట్టిగా తిప్పు, బాగా దండం పెట్టుకుని తిప్పు. 10 గ్రామ్స్ గోల్డ్ ఇప్పటి వరకు ఎవ్వరూ గెలుచుకోలేదు. ఆల్ ది బెస్ట్. లాఫింగ్ బుద్ధ. ఓకేనా? లాఫింగ్ బుద్ధ వచ్చింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అష్టలక్ష్మి కలసంతో పాటు నువ్వు మిగతా గిఫ్ట్ తో, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్లు ఇచ్చేద్దాము. రండి. సో ఇవాళ మిమ్మల్ని కూడా అది ఆడపడుచని చేసేసుకుంటున్నాము ఈ చిన్న లాంఛనంతో. ఇచ్చేద్దాం ఇవాళ మన విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చీరల్ని మించిన గిఫ్ట్ లేదని నా అభిప్రాయం అబ్బా. సో ముందుగా ఈ గిఫ్ట్ తో పాటు అందమైన లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ కూడా ఎప్పటికీ మీకు గుర్తుగా ఉండిపోయేలాగా. థ్యాంక్ యూ.
చూసారు కదా ఆడపడుచులు, ఇవాళ ఎపిసోడ్ లో మా సరికొత్త ఆడపడుచులు గెలిచినటువంటి బోల్డ్ అని గిఫ్ట్. మరి మీకు కూడా ఇలాంటి గిఫ్ట్ కావాలా? అయితే ఇంకేం కావాల్సిన ఈ పజిల్ చూడండి. ఈ పజిల్ కి కనుక రైట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఇవాళ రాత్రి లోపు మీ SMS రావాలే మాకు. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు ఒక అందమైన శారీ. గత వారం SMS విన్నర్ సో చూసారు కదా, ఇది ఇవాళ మన లక్ష్మి రావే మా ఇంటికి. బాగా ఎంజాయ్ చేశారా లక్ష్ములు? చాలా బాగా చాలా బాగా. నేను కూడా బాగా అలసిపోయాను ఈ పిల్లతో వాగి వాగి. అర్జెంట్ గా రెస్ట్ తీసుకోవాలి. టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసిందండి. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.